ఒక్కసారి ఆ తెరవైపు చూడండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు మన నల్ల చెరువుని ఎలా రీజువినేట్ చేశారో చూస్తూ ఉన్నారు. ఆక్రమణల్ని తొలగించి విస్తీర్ణాన్ని పెంచటం, 2,50,000 క్యూబిక్ మీటర్ల మట్టి వ్యర్థాల్ని తొలగించటం, ఇన్లెట్స్, అవుట్లెట్స్, క్యాచ్మెంట్ డ్రైన్ పునర్నిర్మాణం, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోన్, కూకట్పల్లి సర్కిల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అత్యంత ప్రధానమైంది ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మా అక్కలు చెల్లెళ్లకు కనిపిస్తుంది కదా, సోదరిమణి ఆనరబుల్ సీఎం గారికి ఒక జ్ఞాపకం అందజేశారు. గౌరవనీయులైన సీఎం గారు గంగా హారతిలో పాల్గొనేందుకు వెళ్తూ ఉన్నారు. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు, ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ రాజ్యసభ సభ్యులు, ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, స్థానిక పెద్దలు బండి రమేష్ గారు, ఇంకా ఎందరో ప్రజా ప్రతినిధులు, సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఆనరబుల్ సీఎం గారి వెంట వెళుతున్నారు ఈ గంగా హారతిలో పాల్గొనేందుకు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ ప్రతిరోజు మనం స్నానం చేసేటప్పుడు గంగను, యమునను, కృష్ణను, గోదావరిని, కావేరిని, తుంగభద్రను ఇలాంటి నదుల్ని తలుచుకుంటాం. మన భారతదేశంలో ఎక్కడ నీరు చుక్క కనబడ్డా ఇస్కా బిందు బిందు గంగాజల హై, ఇస్కా కంకర్ కంకర్ మే శంకర్ హై అన్నట్టుగా ప్రతి అణువులో మనం భగవత్ శక్తిని చూసే భగవద్భక్తి మన భారతీయుల సొంతం. అదిగో నల్ల చెరువు. ఇన్నాళ్ళు ఈ ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోయేలా ఈ చెరువును ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తోంది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. ఆనరబుల్ సీఎం గారు చేతుల మీదుగా జరుగుతున్న పూజా కార్యక్రమం అది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రకృతిలోని ప్రతి అణువులో శక్తిని సందర్శించమంటోంది మన భారతీయ సంస్కృతి. చెట్టులో, మట్టిలో, పుట్టలో, గుట్టలో ప్రతి చోట కూడా మనం ఆ దైవశక్తిని చూస్తాం. మనకు తెలుసు కట్టమైసమ్మ, కట్టపోచమ్మ, గట్టమ్మ తల్లి, గట్టయ్య ఈ పేర్లు
మన సంస్కృతిలో అంతర్భాగం. కుంటలు, చెరువులు ఒక గుడికి ఎంత పవిత్రమైన భక్తిని మనం ఇస్తామో ఆ చెరువుల్ని కూడా అలాగే చూస్తాం, నదుల్ని కూడా అలాగే చూస్తాం. మన ప్రజాపాలన ప్రభుత్వం కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో నిర్వహించిన సరస్వతి పుష్కరాలు, త్వరలో రానున్న అంచె పుష్కరాలు, ఆ తర్వాత రానున్న గోదావరి పుష్కరాలు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రం పొడుగ్గా చల్లని దీవెనలు అందిస్తున్న గంగమ్మ తల్లి గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రతి భక్తి క్షేత్రాన్ని, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మనం భక్తులకు సౌకర్యంగా రూపుదిద్దుకునేందుకు ప్రయత్నం చేయాలి అని కట్ట మీద దేవత దైవ రూపంలో మరి నీటిలోని జీవం మనసులో ఒక పవిత్ర భావాన్ని కలిగించి పంటలకు ప్రాణం పోస్తుంది. ఒక తల్లి, అదిగో ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి, ఆ గంగా హారతిలో మనం కూడా పాల్గొన్నట్టు భావిద్దాం. ఆనరబుల్ సీఎం గారు గంగా హారతి ఇస్తున్నారు. మనందరి తరఫున యావత్ తెలంగాణ ప్రజలందరూ గంగా హారతిలో పాల్గొన్న ఒక పవిత్ర అనుభూతిని సొంతం చేసుకుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వాధినేత ఆ తల్లి చల్లని దీవెనలు అందరికీ అందాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ప్రగతి పథంలో ప్రగతి రథంగా సాగుతున్న వేళ తెలంగాణలో గర్భస్థ శిశువులకు పోషకాహారం అందడం దగ్గర నుంచి తల్లులు పిల్లల పోషణ, అంగన్వాడీలు కూడా అర్థవంతంగా అందంగా తయారు చేయటం, పాఠశాల విద్యార్థులకు కొత్త సామర్థ్యాల్ని ఆకర్షణీయంగా అందించటం, ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ పాఠశాలకు దీటుగా మార్చటం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం ముఖ్యమంత్రి గారి తపన సంకల్పం మనకు తెలుసు. అటు విద్యారంగం, ఇటు నైపుణ్య రంగం, క్రీడారంగం, అలాగే తల్లుల కోసం ఇందిరా మహిళా శక్తి, కర్షకులు, కార్మికులు, సమాజంలోని అన్ని వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రతి నిత్యం ఒక కొత్త ఆలోచనతో అవసరాన్ని గుర్తెరిగి ప్రజల కాంక్షలకు అనుగుణంగా మన ప్రజా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మనం స్వాగతించుకోబోతున్నాం వేదికపైకి. ఆనరబుల్ సీఎం గారు, ఇతర పెద్దలందరినీ మనం స్వాగతించుకోబోతున్నాం వేదికపైకి. పంచభూతాలు అంటే నింగి, నేల, కాంతి, గాలి, ఆకాశం అన్నీ సమంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆహ్లాదంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అలా హైదరాబాద్ మహానగరం అనేది కేవలం వారసత్వ కట్టడాలకు మాత్రమే కాదు, సరస్సులకు సైతం నిలయమని తెలియచేస్తున్న ముఖ్యమంత్రి గారు, నా సంకల్పాల్లో అత్యంత ప్రధానమైంది హైదరాబాద్ సరస్సుల్ని పరిరక్షించటం అని చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. మనకు తెలుసు, నో వాటర్, నో బ్లూ, నో గ్రీన్, నో లైఫ్ అంటున్న హైడ్రాకు ఒక రూపకల్పన చేసిన ఆనరబుల్ సీఎం గారు అదిగో వేదికపైకి వస్తున్నారు. అందరం కలిసి సార్కు స్వాగతం పలికారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు, సోనియమ్మ దివెన
మనందరికీ తెలుసు, సూర్యుడికి స్వయం ప్రకాశం ఉంది. అలాంటి ప్రతి ఆలోచనను ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజా ప్రభుత్వానికి ఒక కొత్త చైతన్యాన్ని ప్రతిదినం, ప్రతి క్షణం అందిస్తూ సాగుతున్న ముఖ్యమంత్రి గారికి మనమంతా స్వాగతం పలుకుదాం. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టాండ్, రేస్ ఫర్ తెలంగాణ సాంగ్. అందరం లేచి నిలబడి మన తెలంగాణ గీతాన్ని పాడదాం. విద్యార్థులు, ఇది ప్రార్థనా గీతం. మన డిసిప్లిన్తో మన రాష్ట్ర భక్తిని, నగర భక్తిని, జనం పట్ల, ప్రకృతి పట్ల ఉన్న భక్తిని పాటిస్తూ ఇప్పుడు పాట పాడదాం. జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పరపరాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జయధ్వానాలతో మరో వేదిక అందరికీ స్వాగతం పలుకుతోంది. ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం ఆనరబుల్ సీఎం గారు సంకల్పించిన ఈ హైడ్రా బృందానికి నేతృత్వం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి గౌరవనీయ ఏవి రంగనాథ్ గారు వారు స్వాగత వర్షం పలుకుతారు. శ్రీ రంగనాథ్ గారు. గౌరవనీయులు, పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు కుకట్పల్లి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీలింగపల్లి శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి, అట్లనే గౌరవనీయులు ఎమ్మెల్సీ గారికి, గౌరవనీయులు రాజ్యసభ ఎంపీ ఎలెక్ట్ వేం నరేందర్ రెడ్డి గారికి, బండి రమేష్ గారికి, అట్లనే వేదిక మీద ఉన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, ఎండి వాటర్ బోర్డ్, ఇతర అధికారులకి, కలెక్టర్ గారికి అందరికీ కూడా, అట్లానే విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. సెప్టెంబర్ 3వ వారం 2024లో హైడ్రా ఇక్కడ ఆక్రమణను దాదాపు 16 ఆక్రమణలను తొలగించి ఇక్కడ
అప్పుడు పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ కూడా ఉండింది సార్ ఆ టైంలో. ఆ తర్వాత ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడైతే కనుక హైడ్రా ఆక్రమణలు తొలగించిందో అక్కడ మనం చెరువులని పునర్నిర్మాణం చేసి జనాలకి మనం ఎందుకు ఆక్రమణలు తొలగించాం అనేది మనం చేసి చూపిద్దామని చెప్పి వారి ఆదేశాల మీదకి హైడ్రా మొదటి విడత ఒక 6 చెరువులు టేకప్ చేయడం జరిగింది. అందులో ఈ కుక్కట్పల్లి నల్ల చెరువు కూడా ఇది ఒక చెరువు తీసుకోవడం జరిగింది సార్. ఇది ఒరిజినల్గా 14 ఎకరాలు ఉన్న చెరువుని ఇప్పుడు దాదాపు మనం 30 ఎకరాలు చేయడం జరిగింది. ఒక 20 కోట్ల దాకా దీని మీద వెచ్చించడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాకు, సైకిల్ ట్రాకు అండ్ ఇంతే కాకుండా 8 ఇన్లెట్లు, అంటే ఈ చుట్టూ వరద ఎక్కడొచ్చినా కానీ కూడా ఈ కాలనీలు, ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు మునక్కుండా ఇన్లెట్ల ద్వారా వర్షపు నీళ్లు వెంటనే చెరువులోకి చేరేటటువంటి విధంగా అండ్ దీనికి అవుట్లెట్స్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేసి అండ్ ఇంతే కాకుండా ఇక్కడ స్థానికుల నుంచి ఉన్నటువంటి రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఒక షటిల్ ఆడిటోరియం కావాలని ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు ఇక్కడ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా మనం నిన్న బొమ్రుక్ దోలాలు ఎలా అయితే చేసామో అట్లాంటి మంచి ఎక్విప్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. సో ఇక్కడ పబ్లిక్ కూడా చాలా యాక్టివ్గా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్గా అసలు మనం చెప్పాలంటే కనుక నవంబర్ కార్తీక మాసం ఈ చెరువు పనులు జరుగుతున్న క్రమంలోనే ఇక్కడ కార్తీక మాసం అందరూ ఇక్కడ వనభోజనాలు చేసుకోవటం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉండింది సార్. సో ఇది మనకి చెరువు పనులు జరుగుతున్న క్రమంలోనే వేలాది మంది ఈ చెరువును ఉపయోగించుకోవటం, రోజు వాకింగ్కి రావటం, మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు వాకింగ్ చేయటం, పిల్లలు ఆడుకోవటం, బ్యాట్లు లేకపోతే క్రికెట్ బ్యాట్లు, షటిల్ బ్యాట్లు పట్టుకొని ఇక్కడ ఆడుకోవటం, అంటే ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ వాతావరణం, ఇక్కడ ఒక పార్కు వాతావరణం, ఒక చెరువు వాతావరణం అన్నీ కలిపి ఇక్కడ ఈ నల్ల చెరువు కుకట్పల్లి అనేది ఇది తయారైంది సార్. అండ్ ఇప్పుడు హైడ్రా ఇంకా కుకట్పల్లి, శేర్లింగంపల్లి, ఈ సైబరాబాద్ ప్రాంతంలో ఇంకా మీరు ఇచ్చిన ఆదేశాల మీదకి ఇంకా కొన్ని చెరువులు డెవలప్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఇక్కడ ఐడియల్ కుకట్పల్లి అక్కడ ఆ చెరువు, కాముని చెరువు అండ్ ఇంతే కాకుండా మనకి ఇక్కడ దగ్గరలో ఈ నిజాంపేటలో ఉన్న అంబేర్ చెరువు అండ్ అట్లానే గంగారాం చెరువు, ఇట్లా పలు చెరువులు కూడా మనం ఇక్కడ త్వరలో టేకప్ చేస్తున్నాం సార్. ఈ అన్నీ కూడా అంటే ఇప్పుడు హైడ్రా చేసినటువంటి కూల్చివేతలు ఇప్పుడు ఇక్కడ నిర్మాణంగా ఈ చెరువు మనం చూస్తున్నాం ఎంత అద్భుతంగా వచ్చిందనేది. దీనికి చాలా కృషి, అంటే దాదాపు మనం ఎంతో మా లీగల్ టీం కానివ్వండి, అందరు అధికారులు లేకపోతే మా కన్సల్టెంట్, విమోస్ కన్సల్టెంటు అందరూ కూడా దీనికి కాంట్రాక్టరు ప్రతి వాళ్ళు కష్టపడి దీంట్లో ఒక ప్యాషన్ తోటి, సారీ చెప్తుంటారు సీఎం గారు, ఒక ప్యాషన్ తోటి మనం చేసి చూపించాలన్నారు. దీంట్లో ప్రాణం పెట్టి అందరూ కూడా పనిచేశారు సార్. పనిచేసి ఈ చెరువు ఇట్లా రూపకల్పన చేయడంలో అందరి సహకారం, ఇక్కడ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడంతో ఈ చెరువు ఇలా నిర్మాణం చేయగలిగాం సార్. సో ఇది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇది అవ్వటం కూడా మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ప్రజాప్రభుత్వం ఆనరబుల్ సీఎం నగర ప్రజలకు అందించిన వరం ఇప్పుడు వారి సందేశం అందిస్తారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ కృష్ణారావు మాధవరం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి శాసనసభ్యులకు, ముఖ్యంగా ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేసాం కలిసి, మా వేమన నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న నిజంగా నల్లజెరువు అనేటటువంటిది నా గ్రామం. ఈ గ్రామంలో దీన్ని డెవలప్ చేయాలనేటువంటిది కూడా ముందు నుంచి నా కోరిక ఉండే. బండు కూడా వేయడం జరిగింది. కొంతమంది డెవలప్ చేస్తూ ఉంటే కోట్లలో ఆర్డర్లు తెచ్చుకున్నటువంటి లోకల్ రైతులు చాలాసార్లు అడ్డంకాలు వేసి కోట్ల ధర ఆపడం కూడా జరిగింది. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం, ఎస్టీపీ కూడా ప్రయత్నం చేశాం. అన్నీ చేసినప్పటికీ కూడా కోట్ల ధర ఆపడం జరిగింది. అది మా రేవంత్ రెడ్డి అన్న ఆశీర్వాదంతో ఇవాళ మా నల్లజెరువు రావడం అనేది మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కుకట్పల్లి శాసనసభ్యునే కాకుండా కుకట్పల్లి ప్రాపర్ గ్రామస్తునిగా, కుకట్పల్లి శాసనసభ్యునిగా మా రేవంత్ రెడ్డి అన్నకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
అందుకొరకే ఎప్పుడు కూడా నేను నల్లజరు విషయంలో నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మా హైడ్రా కమిషనర్ గారు చేస్తున్నటువంటి నల్లజరుని డెవలప్ చూస్తే నేను అభినందన కూడా మా హైడ్రా కమిషనర్ గారికి నల్లజరు విషయంలో అభినందనలు కూడా తెలిపానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అన్న ఇప్పుడు మనకు నా కాన్షియన్స్లో నాలలు ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో మీకు కూడా ఎక్కువ తెలుసు, పార్లమెంట్ సభ్యునే చేశారు కాబట్టి నాలలు ఎక్కువ ఉంటాయి, చెర్లు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ నీళ్ళన్నీ ನಮ್ಮ కుక్కడపల్లి కాన్షియన్స్ పోయి బేగంపేట ముంచుతుంది. మీకు కూడా తెలుసు ఎన్నిసార్లు ఇబ్బంది అయింది. దానికి రిటర్నింగ్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే కొద్ది పర్సెంట్ అయింది, ఆ రిటర్నింగ్ వాళ్ళు లేకపోవడం వల్ల మన బేగంపేట కూడా ఛాన్సాలు ముంగింది. మీకు కూడా ఐడియా ఉంది. నల్లజరు కూడా ఐడియా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నల్లజరు కూడా నాలా ఏదైతే కంప్లీట్ చేసిరో కిందిది కూడా నాలా కూడా కంప్లీట్ చేస్తే ఎప్పుడైనా 30 సెంటీమీటర్ల వర్షం వస్తే ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. దాన్ని కూడా అదేవిధంగా రంగనాయకుల చెరువు ఏదైతే ఐడియాలు ఉందో అక్కడ హెచ్ఎండి ద్వారా మనం 19.5 కోట్లు గతంలో శాంక్షన్ చేసాం. కొద్దిగా పని అయింది. దాన్ని మీరు టేకప్ చేసినందుకు దాన్ని కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముళ్ళకత్త చెరువు, బోయినపల్లి కంప్లీట్ అయింది. అది కూడా కొద్దిగా మీరు టేకప్ చేస్తే ఒక 10-12 కోట్లు ఇస్తే బోయినపల్లి ఉన్నటువంటిది కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇప్పటికే సున్నం చెరువు కూడా టేకప్ చేశారు, బ్రహ్మాండంగా జరుగుతుంది. అందులో కొద్దిగా ల్యాండ్ వేరులు ఆక్రమించే ప్రయత్నం ఉంది. నేను హైడ్రా కమిషనర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాన్ని కూడా టేకప్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాజాకుంట 8 ఎకరాల 26 గుంటలు ఉంది. దాంట్లో ఎస్టీపీ పెట్టాము, ఇంకొక 5 ఎకరాలు ఉంది. దాన్ని కూడా డెవలప్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మైసమ్మ చెరువు, కాముని చెరువు అక్కడ ఉన్నటువంటి బిల్డర్ల ద్వారా అప్పుడు అగ్రిమెంట్ అయింది. వాళ్ళు మేము డెవలప్ చేస్తామని దాన్ని విడిచిపెట్టిపోయారు. ఆ 2 కూడా డెవలప్ చేస్తే అక్కడున్న అల్లాపూర్ డివిజన్ కానీ బాలాజీనాథ్ డివిజన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఈ రోజున మీరు సైదరాబాద్ కమ్యూనిస్టరేట్ తీసుకొచ్చారో, 3 కార్పొరేషన్లు తీసుకొచ్చారో దాంట్లో మా సైదరాబాద్ దాంట్లో సగం ఉంది. అదేవిధంగా 4 డివిజన్లు మల్కాజ్గిరికి ఉందన్న. అందులో మీకు కూడా ఐడియా ఉంది, ఒక మాతాజీ కాలనీ ఉంటుంది. 150 ఇండ్లే తీసుకుపోయి హైదరాబాద్లో కలిపిరన్న. మనకు అదొక ఇబ్బంది అవుతుంది. దాన్ని మన దాంట్లో కలిపితే మల్కాజ్గిరిలో కలిపితే, ఎందుకంటే ఒక 150 ఇండ్లను తీసుకుపోయి హైదరాబాద్లో కలిపినరు. దాన్ని మల్కాజ్గిరిలో కలిపితే బాగుంటుంది. ఎందుకంటే మన దూరం అయిపోతుంది. కాన్స్టిట్యున్సీ మందే, పార్లమెంటు మందే, జిల్లా మందే. అదొక్కటి ఎందుకో మన బయట కలిపిరు. దాన్ని కూడా మీరు నేను లెటర్ ద్వారా మీకు ఇచ్చాను. ఇప్పుడు దాన్ని మా బేగంపేట ప్రకాష్ నగర్కి ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఇవాళ అనుకున్నా, మీరు ఏదైతే ట్రక్ పార్క్ కాడ కూడా మీరు ఇలా 2 బ్రిడ్జెస్ ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉండే, మరి మీ చేతుల మీద అది కూడా ఇనాగ్రేషన్ చేస్తారనుకున్నా. మరి మళ్ళీ తొందరలే అది కూడా చేస్తే 360 కోట్లతో ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది, అది కూడా చేయమని నేను చెప్పి నేను కోరుతా ఉన్నాను. నాకు ఒక ఆనందంగా ఉంది, మా రేవంత్ రెడ్డి గారు నేను బేగంపేటలో గ్రేవ్ గార్డ్కి ఓపెనింగ్కి వచ్చాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మా అన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండి నేను కొబ్బరికాయ కొట్టమని అడిగాను. అన్న కొబ్బరికాయ కొట్టు అంటే నేను కొట్టను, నేను ముఖ్యమంత్రి అయ్యి వచ్చి నీ కుక్కడపల్లికి వస్తానని చెప్పాడు. నిజంగా కాబట్టి ఈ రోజున నీ చేతుల మీద మా నల్లజరు డెవలప్ కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోరిక ఉండేది ఈ 9 చెరువులను టేకప్ చేసి, ఏదైతే నల్లజరువులా ఏదైతే ఉందో 30 ఎకరాలు, బోయిన చెరువు 60 ఎకరాలు ఉంది, ఏదైతే రంగనాయల చెరువు 150 ఎకరాలు ఉంది, అదే మన మైసమ్మ చెరువు అదొక 60 ఎకరాలు ఉంది, కామని చెరువు 60 ఎకరాలు ఉంది, ముళ్ళకత్త చెరువు ఒక 60 ఎకరాలు ఉంది. అదేవిధంగా ట్రక్ పార్క్లో కానివ్వండి, కేపీఎస్బీ కాలనీ ఉన్నటువంటి 8 ఎకరాలు 33 గుంటలు కేపీఎస్బీ కాలనీ ల్యాండ్ ఉంది. దాంట్లో కమ్యూనిస్టర్ గిట్ట తీసుకొచ్చినట్టుంటే అన్నిటికీ శేలింగంపల్లికి, కుక్కట్పల్లికి, కొత్తలాపూర్కి సెంటర్ అవుతుంది. అదొకసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక క్రికెట్ గ్రౌండ్ మా ట్రక్ పార్క్లో కూడా ఏర్పాటు చేయండి అన్న. మేము చేతుల మీదుగా ఆ క్రికెట్ గ్రౌండ్ ఒక 5 ఎకరాలు కేటాయించినట్టుంటే 34 ఎకరాలు ఉంది. దానిలో ఒక 5 ఎకరాలు కేటాయించి మీరు అసెంబ్లీలో కూడా ప్రకటించారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి నేను ఒక క్రికెట్ స్టేడియం కట్టిస్తానని. ఆ క్రికెట్ స్టేడియం మా ట్రక్ పార్క్లో ఉన్నటువంటి ఒక 5 ఎకర్స్ మీరు తీసుకొని దాన్ని డెవలప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మాకు డ్రైనేజ్ సమస్య ఉందన్న, నాకు డ్రైనేజ్ సమస్య కొద్దిగా నిధులు కావాలి. ఇప్పుడు మీ దృష్టి కూడా తీసుకొచ్చాను. కొద్దిగా డ్రైనేజు, కొద్దిగా వాటర్ లైన్ ఒక 50 కిలోమీటర్ల వాటర్ లైన్ ఇస్తే కొద్దిగా మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే 438 కిలోమీటర్ల వాటర్ లైన్లు వేసినాం, 9 రిజర్వ్ ట్యాంకులు కట్టాం. అదేవిధంగా దీంట్లో కూడా ఎస్టీపీలు కూడా ముళ్ళగద్ద చెరువుకి ఎస్టీపీ పెట్టామన్నా, మైసమ్మ చెరువు, కామన్ చెరువుకు ఎస్టీపీలు పెట్టాం. అదేవిధంగా
టక్పార్క్ ఎస్టీపీ పెట్టాం, పత్తనగర్లో ఎస్టీపీ పెట్టాం. మీరు మూడే ఓపెన్ చేశారన్నా, ఇంకా 2 ఓపెనింగ్ ఉన్నాయి, కంప్లీట్ అయినాయి. అది ఎప్పుడన్నా ఒకసారి మీ చేతుల మీద ఉంటే అది కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి నేను డెవలప్మెంట్ విషయంలో నేను ముఖ్యమంత్రి గారు హామీస్తా ఉన్నాను. 100కి 100 పారు కుక్కట్పల్లి డెవలప్మెంట్ విషయంలో కానీ, కుక్కట్పల్లి ప్రజల విషయంలో కానీ మీ ఎంబడి ఉంటాను. ప్రజలకు సపోర్ట్ చేయమని చెప్పి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించమని నేను ముఖ్యమంత్రిని వేడుకుంటూ, ఎందుకంటే నాకున్నటువంటి అన్నీ కూడా అందరూ ఏమనుకుంటారు, కుక్కట్పల్లి అంటే పెద్ద కాలనీలు అనుకుంటారు. మీకు పూర్తి అవగాహన ఉంది, కుక్కట్పల్లి 80% స్లమ్ ఉంటుందన్న మనది, చాలా భయంకర పరిస్థితి ఉంటుంది. అది కూడా చూసుకోమని. ఇంద్రనగర్ విషయంలో మీరు కూడా ఎంపీ అయినాక మొట్టమొదటిసారి ఇంద్రనగర్లో మీరు ₹1 కోటి ఇచ్చారు. నేను ఒక ₹3 కోట్ల మున్సిపాలిటీ నిధులతో డెవలప్ చేశాను. ఒక 30 మీటర్ల పైపులను ఆపారన్న మొన్న. మీరు ఒక్కసారి వాటర్ బస్సులో చెప్పేస్తే, పోలీసు వాళ్ళు చెప్తే 30 మీటర్లు అయిపోతే మనం 4 పిల్లలు పడిపోద్దంటే అదొక్కసారి మీకు పూర్తి అవగాహన. మీరు నేను కలిసి ఆ రోజు దాన్ని డెవలప్ చేశాం కాబట్టి అదొక్కటి మీ చేతుల మీద చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, నా తోటి శాసనసభ్యులకు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆఫీసర్ గారికి, వాటర్ వర్క్స్ ఎండీ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు మాధవన్ కృష్ణారావు గారికి ధన్యవాదాలు. ప్రకృతి మాత ఆకుపచ్చని మాతృత్వం నల్లమల ముఖ్యమంత్రి గారికి ఎంతో ఇష్టమైన ప్రాంతం. ఆ తల్లి ఆశీస్సులతో యావత్ తెలంగాణలో పచ్చదనాన్ని, పర్యావరణాన్ని, చెరువుల్ని, కుంటల్ని పరిరక్షింపచేసేందుకు ప్రతినిత్యం ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ అంటే కేవలం ఒక వారసత్వ కట్టడాల నగరమే కాదు, సరస్సుల నగరం అని ఘంటాపథంగా చెబుతూ మరి సరస్సుల పునరుజ్జీవనం కోసం కృషి చేస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మొన్న బతుకమ్మ కుంట, నిన్న బమ్రకుద్దౌల, నేడు మన నల్ల చెరువు, రేపు ఇంకెన్నెన్నో అన్ని కార్యక్రమాలు అందరూ ప్రజల కోసం అంకితం చేస్తూ సాగుతున్న ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మనమంతా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. ఆనరబుల్ సీఎం గారి సందేశం. జెండా బట్టి సింగమోలే కదిలేనాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే. కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గంలో కుక్కట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారి అధ్యక్షతన నల్లజరువు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు, అదేవిధంగా శాసనసభ విప్ మిత్రులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ వేం నరేందర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు మిత్రులు నవీన్ రావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు, మిత్రులు నాకు అత్యంత సన్నిహితులు బండి రమేష్ గారు, తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, కొలను హనుమంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ గారు, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు, వాటర్ వర్క్స్ ఎండి గారు, వేదిక మీద ఉన్న ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, చాలా సమయం నుండి నల్లజరువు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎదురు చూస్తున్న కుక్కట్పల్లి యువమిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నల్లజరువు అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ఇక్కడున్న మా యువకులు, మా ఆడపడుచులు, మా మిత్రులందరూ వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని చూస్తే, ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యల మీద పోట్లాడి
మీ అభిమానంతో పార్లమెంటుకు వెళ్ళి పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ మీ ముందు కుక్కట్పల్లి గ్రామంలో నిలబడడం ఎంతో ఆనందం, సంతోషదాయకం. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చెయ్యాలన్న కోరిక నాకున్నా పరిస్థితులు, నిధులు అనుకూలించకపోవడంతో ఆ రోజు మీరు ఆశించిన నేను చేయాలనుకున్న అభివృద్ధిని పూర్తి స్థాయిలో ఆనాడు చేయలేకపోయినా, కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాడు నేను చేయలేకపోయిన అభివృద్ధి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి కాలనీలో చెయ్యగలిగిన అభివృద్ధి 100% చెయ్యడానికి నా బాధ్యత తీసుకుంటా. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ శాసనసభ్యులు ఉన్నా, ఏ పార్టీ శాసనమండలి సభ్యులు ఉన్నా, ఏ పార్టీ నుంచి లోక్సభ సభ్యులు ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాలలో 100% అభివృద్ధికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా మంజూరు చేస్తా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా, సహనంతో నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. వాటిని తిట్లుగా నేను చూడడం లేదు. మిత్రులారా, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల వేల మంది లక్షలైనరు. ఇవాళ లక్షల జనాభా 1,34,00,000కు పెరిగిపోయింది అనంటే ఈ మహానగరం ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నివసించడానికి స్థలం లేకనో, అవకాశం ఉన్న దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకోనో, లేకపోతే వాళ్ళ ఆదాయంలో 1-2 గదులు నిర్మించుకోనో, ప్రభుత్వ స్థలాలలో లేకపోతే చెరువుల్లో నిర్మాణం చేసుకొని ఉండొచ్చు. కానీ అనధికారికంగా అలా కట్టుకున్న వాటిని తొలగించినప్పుడు కొంతమంది పేదలకు నష్టం జరిగి ఉండొచ్చు, ఇంకొంతమంది పేదలకు దుఃఖం కలిగి ఉండొచ్చు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా మిత్రుల అరికపూడి గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా. ఈ విధంగా ఎవరైనా నిర్వాసితులు జరిగితే, వాళ్ళు ఏవైనా నివాస స్థలం కోల్పోతే వాళ్లకు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను తీసిపెట్టినా, నిజమైన అర్హులైన పేదలుంటే వాళ్లకు నివసించడానికి అవసరమైన వసతిని కల్పిద్దాము. మీరు వాటికి సంబంధించిన వివరాలు సేకరించండి. ఏ పేదవాడిని ఇబ్బంది చేయడం, ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టడం మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. కానీ బస్తీలలో, కాలనీలలో, మనం నివసించే ప్రాంతాలలో ఈరోజు నీళ్లు నిలిచే ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుంటే, చెరువులలో మనం అక్రమ నిర్మాణాలు చేపడితే చిన్న వర్షం వచ్చినా ఆ నీళ్లు మన కాలనీలోకి, మన ఇళ్లలోకి వచ్చి జీవితకాలం కష్టపడిన మన సొమ్మంతా తినడానికి బియ్యం నుంచి చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లతో పాటు మన బట్టలు, మన సర్టిఫికెట్లు, మన టీవీలు, మన ఫ్రిడ్జులు, చివరికి మనం కప్పుకునే దుప్పట్ల నుంచి మంచాల వరకు నీళ్ళల్లో ఈరోజు తడిసిపోతున్నాయి. వరదలు వచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చిన నడుముల లోతు నీళ్ళల్లో నిజాంపేట ఈ ప్రాంతంలో ఎక్కడైతే వరదలు వచ్చి కాలనీలు మునిగిపోయినాయో
ఈ ప్రాంతంలో నేను వచ్చి తిరిగి చూసిన. ఆ రోజు నేను చూసింది, నీళ్లు ఎక్కడైతే ఉంటాయో నీళ్ళ నివాస ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుంటున్నాం. నీళ్లు వెళ్ళడానికి, నీళ్లు నిలవడానికి స్థలం లేకపోవడం వల్ల ఆ నీళ్లు మన ఇళ్లల్లోకి, మన కాలనీల్లోకి, మన వీధుల్లోకి వస్తున్నాయి. అందుకే ఈరోజు కొద్దిమందికి కష్టమో నష్టమో వచ్చినా, కొంతమంది బాధపడినా ఈరోజు ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మనము తీసుకున్నాము. ఈరోజు చెరువులు నాలను ఆక్రమించుకున్న పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా సూచన ఒక్కటే, మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉన్నది, మీరు సహకరించండి. ఇట్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో చెరువులను మనం పునరుద్ధరించుకుంటే మన సంస్కృతి, మన హైదరాబాదు ఒక గొప్ప నగరంగా రాణిస్తుంది. మనం బతుకమ్మ పండుగలు చేసుకోవడమే కాదు, సాయంత్రం పూట కుటుంబ సభ్యులతోని మనం వాకింగ్ చేసుకోవడానికి కానీ, ఈ లేక్ల ఒడ్డునే ఈరోజు మనము స్టాల్స్ పెట్టడానికి స్వయం సహాయక సంఘాలకు షాపులు ఇవ్వమని చెప్తున్నా. కుటుంబాలు సాయంత్రము ఈ వాకింగ్కి వచ్చిన సమయంలో పాలు కొనుక్కోవాలనుకున్నా, కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవాలనుకుంటే కూడా ఇక్కడ అందుబాటులో పెట్టండి. అదేవిధంగా కాలనీల పిల్లలకు ఎక్కడ ఆడుకోవడానికి ఆటల స్థలాలు లేవు. రోడ్ల మీద ఆడుకోవడానికి పోతే యాక్సిడెంట్లలో పిల్లలు మరణిస్తున్నారు. కాబట్టి ఈరోజు కాలనీలలో ఉండే పిల్లలకు ఎక్కడ ఆట విడుపు కానీ ఆడుకోవడానికి ఎక్కడ స్థలాలు లేకపోవడం వల్ల ఈరోజు చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు తీరని దుఃఖం మిగులుతుంది. రోడ్ల మీద ఆడుకుంటుంటే వేగంగా వచ్చే వాహనాలకు ప్రమాదంలో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇవాళ పిల్లల మరణాన్ని, ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఈరోజు నిలువరించాలంటే ఇలాంటి చెరువులను అభివృద్ధి చేసుకోవాలి. చెరువుల ఒడ్డున ఆట స్థలాలను మనము పునరుద్ధరించుకోవాలి. ఇంతకుముందే ఇక్కడ ఇంకా షటిల్ కోర్టు కానీ ఇతర విషయాలను మంజూరు చేయాలని అడుగుతున్నారని కమిషనర్ రంగనాథ్ గారు చెప్పిండ్రు. తప్పకుండా దీనికి సంబంధించి నిధులు ఏం కావాలనో మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా. ఒక్కసారి మొత్తం అంచనా వేసి స్థానికులతో మాట్లాడి మనం చెయ్యగలిగిన పనులు, స్థలం ఉంటే తక్షణమే కొత్త మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళకి ఏమేం కావాలనో నిధులను మంజూరు చేద్దాం. నా ఉద్దేశం ఒక్కటే, ఇవాళ నల్ల చెరువు కావచ్చు, సున్న చెరువు కావచ్చు, ఫాక్స్ సాగర్ కావచ్చు, లేకపోతే తుమ్మిడికుంట కావచ్చు, ఇట్లా ఈ ప్రాంతంలో ఉండే చెరువులన్నిటిని కూడా మనం పునరుద్ధరించుకుందాం. ఇవాళ కృష్ణారావు గారు నాలాకి రీటైనింగ్ వాళ్ళు అడిగిండు, తప్పకుండా వాటిని కూడా నిర్మించుకుందాం. మనం ఇందిరమ్మ కాలనీలో కావాల్సిన పైప్ లైన్ కూడా మిగతాది అశోక్ రెడ్డికి చెప్తున్న వాటర్ వర్క్స్కు అక్కడ ఏం సమస్య ఉందో దాన్ని పరిష్కరించండి. ఆనాడు ఎంపీగా నా ఎంపీ నిధుల నుంచి ఆ కాలనీలో ₹1 కోటి నిధులు ఇచ్చి ఆ రోజు మనం ఆ పనులు చేయడానికి ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ మనదే ప్రభుత్వం ఉన్నది, ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అక్కడ ఉన్నోళ్ళందరూ పేదోళ్ళు, వలస వచ్చినోళ్ళు. ఆనాడు ఐడిపిఎల్ పరిశ్రమ నిర్మించేటప్పుడు అక్కడ కూలీలుగా పనిచేసిన వాళ్ళే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. వాళ్ళని ఆదుకొని వాళ్ళ కనీస మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆనాడు మేము మాట ఇచ్చినాం, ఈనాడు వాటిని పూర్తి చేయాల్సిందిగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఇవాళ మనం ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా మార్చుకుందాం. ఇవాళ మీరు అందరు చూస్తున్నారు, ఢిల్లీలో కాలుష్యంతో ఇవాళ ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు వచ్చినాయి. పాఠశాలలు సెలవులు ఇస్తున్నారు, ప్రభుత్వ ఆఫీసులు సెలవులు ఇస్తున్నారు. ఇవాళ పార్లమెంటు కూడా సెలవులు ఇచ్చే పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో వెదజల్లుతున్న కాలుష్యాన్ని ముందు చూపుతోనే ఆనాటి ప్రభుత్వాలు నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ రాజకీయ రాజధాని, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు, సుప్రీంకోర్టు నుంచి వివిధ న్యాయస్థానాలు, కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఢిల్లీలోనే ఉంటాయి. కానీ అక్కడున్న కాలుష్యాన్ని నియంత్రించలేకపోయారు. ఆ నగరాన్ని బాగుపరచడానికి ఇవాళ వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా ముంబైలో ఒక్క వాన వచ్చిందనంటే ముంబైలో ఇంట్లల్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ బెంగళూరులో మనం ఎయిర్పోర్ట్కి పోవాలని ఇంట్లో నుంచి బయలుదేరితే ఎన్ని గంటలకు చేరుకుంటామో కూడా తెలియలేని పరిస్థితి. చెన్నైలో కూడా వాన వస్తే అపార్ట్మెంట్లకే నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళకు కాదు. ఇవాళ పెద్ద నగరాలన్నీ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాయి.
ఏదో ఒక ఆక్రమణతోని ఈరోజు ఆ నగరాల యొక్క ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఒక్క మన నగరమే అత్యంత సురక్షితమైన నగరం. మరి ఈ నగరంలో ఆక్రమణలు కానీ కాలుష్యాన్ని కానీ మూసీ నది పునరుద్ధరణ కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మూసీ నదిని పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని మన్నించవు. ఇవాళ అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకొని దేశంలోనే గొప్ప రివర్ ఫ్రంట్ ఎకానమీని చేసినామంటారు. మరి మనమెందుకు మూసీ నది రివర్ ఫ్రంట్ కట్టుకోకూడదు? మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ళ కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే అది నగరానికి మనం చేస్తున్న అన్యాయంగా మారుతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నా సూచన ఒక్కటే, ఈ వేదిక మీద నుంచి ఈ మహానగరంలో కోర్ అర్బన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈరోజు 3 కమిషనరేట్లు వచ్చినాయి. హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, మల్కాజ్గిరి కమిషనరేట్లు వచ్చినాయి. 1,34,00,000 జనాభా ఉన్నది. వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకుందాం, రోడ్లు విస్తరించుకుందాం, ఫ్లైఓవర్లు కట్టుకుందాం, చెరువులను పునరుద్ధరించుకుందాం, నాలాల ఆక్రమణలు తొలగించుకుందాం, పిల్లలకు క్రీడా మైదానాలు నిర్మించుకుందాం. ఒక మంచి నగరంగా, ఒక అభివృద్ధి చెందుతున్న నగరంగా మన హైదరాబాదు నగరాన్ని మనం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్దాం. ఎందుకంటే 5 ఏళ్ళు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా అన్ని కాలనీలు, అన్ని బస్తీలు తిరిగిన, ఇక్కడున్న కార్పొరేట్ కౌన్సిలర్ స్థాయి నాయకులతో కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. బస్తీలలో బస్తీ నాయకులతో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అందరిని నేను గుర్తుపడతా, బస్తీల సమస్యలు నాకు తెలుసు. ఇవాళ నా సూచన ఒక్కటే, పని చేయించుకోకపోతే మీదే తప్పు. పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నిధులు విడుదల చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు మంచిగా యాక్టివ్గా పనిచేసే కమిషనర్లను మీకు ఇచ్చిన, మీ సమస్యల్ని వినే అధికారులను మీ దగ్గరికి పంపించిన, జోనల్ కమిషనర్లు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, పోలీస్ కమిషనర్ను కానీ, డీసీపీలను కానీ ప్రజలతో కలిసిపోయి ప్రజల సమస్యల్ని విని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే మంచి అధికారులను మీకు ఇచ్చిన. మీరు సమన్వయం చేసుకోండి, మీరు అనుమతులు తెచ్చుకోండి, అభివృద్ధిని అడ్డుకోకండి. ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి. వీళ్ళకి నష్టం జరిగింది, ఈ నష్ట పరిహారాన్ని ఏదో విధంగా ప్రభుత్వం నుంచి అందే విధంగా. ఇవాళ స్థలం ఎవరిదైనా నిజంగా పట్టా ఉండి యజమాన్యపు హక్కులు ఉంటే వాళ్ళకి టీడీఆర్ ఇద్దాం, వాళ్ళని ఏ విధంగా ఆదుకుందామో చెప్పండి. వాళ్ళకి నష్టపోయిన వాళ్ళని బాధ పెట్టాలనేది మన ఉద్దేశం కాదు. ఎవరికైనా నష్టం జరిగితే నష్టాన్ని పూడ్చే పని చేద్దాం, కానీ అభివృద్ధిని మాత్రం అడ్డుకోకండి. ఇవాళ ఇప్పుడు గిన మనం చేసుకోకపోతే ఇంకెప్పుడూ చెయ్యరు. మీరందరూ చూసారు గతంలో కానీ ఇప్పుడు కానీ. ఈరోజు మనం చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. దయచేసి సహకరించండి, రోడ్ల విస్తరణకు కూడా సహకరించండి. రోడ్డు వైడనింగ్లో ఎవరు ఆస్తి పోయినా వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. ఫ్లైఓవర్లు ఫాస్ట్గా కట్టుకుందాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఫ్లైఓవర్లు కట్టకుంటుంటే తీవ్రమైన ఇబ్బందులు, యాక్సిడెంట్లలో చాలామంది చచ్చిపోతున్నారు. ఇవాళ చెరువులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ బ్రహ్మాండంగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఏదున్నా నా దృష్టికి తీసుకురండి. అప్పో సప్పో తల తాకట్టు పెట్టైనా నిధులు తెచ్చిచ్చే బాధ్యత నాది ఈ ప్రాంతానికి. ఎందుకంటే మీరందరు కష్టకాలంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. నాకు ఆ కృతజ్ఞత ఎప్పటికి ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టిండ్రు. రాజకీయంగా నేను ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు నన్ను మీరందరూ అండగా నిలబడి నన్ను నిలబెట్టిండ్రు. నన్ను నిలబెట్టిన మీకు సేవ చేసే అవకాశం ఈరోజు నాకు దక్కింది. కాబట్టి ఈ ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. మంచి అధికారులను నియమించిన, బాగా పని చేయించుకోండి. ఏం కావాలన్నా నన్ను అడగండి, మంజూరుని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా మీరు పనులు చేయించుకోవడానికి నా దగ్గర రండి. నా సూచన ఒక్కటే, ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మా అక్కలు, మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, మా పెద్దమ్మలు ఉన్నారు. ఇంట్లో అప్పుడప్పుడు కోడలతో పంచాయతీ అయితే ఇట్లా మనవని తీసుకొని వచ్చి ఇట్లా తిరిగిపోతే ప్రశాంతంగా ఉంటుంది.
పిల్లలు కూడా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఆడించుకుంటే వాళ్ళకు కూడా ఆడిపించుకుంటే ఒక మంచి వాతావరణం. ఇంటి పక్కల వాళ్ళతో మాట్లాడాలంటే కూడా కష్టం. నలుగురు పెద్ద మనుషులు వచ్చి ఇట్లా బెంచ్ల మీద కూర్చొని జర సాధక బాధకలు మాట్లాడుకుంటే మనసు అల్కగా అవుతుంది. చిన్న చిన్న కొడుకు సరిగ్గా పట్టించుకోకపోయినా, కోడలమ్మ ఎప్పుడైనా కోపమైనా, టిఫినో ఛాయో అడిగితే ఇవ్వకపోయినా ఇట్లా నడుచుకుంటూ వస్తే ఆడ ఛాయ్ తాగొచ్చు, ఆడ కూరగాయలు కొనుక్కొచ్చి ఇట్లా ఒక రౌండ్ తిరిగిపోతే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది. ఒక్క వాన వస్తే నల్లజెరువు మొత్తం నీళ్లు నిండి అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ట్యాంక్ బండ్ పోయి చూడాల్సిన పని లేదు. ట్యాంక్ బండ్ వల్లే మీ దగ్గరకు వచ్చి చూసినంత గొప్పగా ఈరోజు నల్లజెరువు అభివృద్ధి అయింది. భవిష్యత్తులో ఫాక్ సాగర్ కానీ ఇవన్నీ మనం అభివృద్ధి చేసుకుందాం. అందుకే మిత్రులారా, కొంచెం ఆలస్యం అయింది నాకు ఇతర కార్యక్రమాలతోటి. ఏది ఏమైనా మీ సహకారం ఉంటే ఈ నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాము. ఈ నగరం ఒక మంచి నగరం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినవి కూడా పూన శ్రీశైలం గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉండే చెరువుల విషయంలో కానీ, పార్కుల అభివృద్ధి విషయంలో కానీ వారిని కూడా ఏమైనా సూచనలు ఉంటే మీ తెలియజేయమని తెలియజేస్తూ, హనుమంత్ రెడ్డిని అందరినీ సమన్వయం చేసుకొని మీరందరూ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అభివృద్ధి కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు.